కాన్స్టిపేషన్ కి ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సృష్టి గారిని అడగండి అని చెప్పేసి వచ్చాయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఫిట్నెస్ కోచ్ అదే విధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సృష్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్, మనం చేసిన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో కింద కమెంట్లో వచ్చేసేసి కాన్స్టిపేషన్ కి ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సృష్టి గారిని అడగండి అని చెప్పేసి వచ్చాయండి. ఓకే. సో అసలు ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంది, దానికి ఎట్లాంటి రెసిపీ తీసుకుంటే మళ్ళీ మనం ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు? యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది డైట్ స్టార్ట్ చేయగానే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తున్నాయి అని చాలా క్లయింట్స్ కూడా చెప్తుంటారండి. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్లో మొత్తం అంతా ఫాలో అయితే బాగానే ఉంటుంది. ప్రోటీన్ మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేసి ఫైబర్ సప్లిమెంట్ అనేది అంటే ఫైబర్ ఇంటేక్ అనేది తగ్గించేస్తారు ఒకటేసారి. ముందు ఏంటంటే ఇంట్లో మన ఒక వెజిటేబుల్ కర్రీ, ఒక పప్పు అలా అన్ని ఉండడం వల్ల దాంట్లో ఫైబర్ అంతా యాడ్ అయిపోయి ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాదు. ఒకటేసారి డైట్ అనేసరికి పప్పు అంటే ఓన్లీ పప్పు వండేసుకుంటారు, చికెన్ అంటే ఓన్లీ చికెన్ వండేసుకొని ఆ ఫైబర్ అనేది కంప్లీట్ గా స్కిప్ చేసేస్తారు. సో దానివల్ల ఏంటి, ఆ ప్రోటీన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో డైజెషన్ ఫుడ్. సో దానివల్ల ఫైబర్ సప్లిమెంట్ అనేది లేదు అని అంటే ఇంకా లిటరలీ కాన్స్టిపేషన్ చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని చెప్పి మనము ఒక చిన్న క్విక్ సాలెడ్ లాంటిది ఒకటి డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ డైట్ ఫుడ్. 3 items 4 items కనబడతా ఉన్నాయండి. వీటితోనే మనం ఈ ప్రాబ్లం ని చెక్ పెట్టేయచ్చా? అవునండి, ఎందుకంటే వెజిటేబుల్స్ లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో ఇది డైట్ లో మీరు మీ న్యూట్రిషనిస్ట్ వేరే వాళ్ళు ఎవరి దగ్గర అయినా కానీ డైట్ తీసుకున్నా సరే ఇలాంటి ఫుడ్ వాళ్ళు యాడ్ చేయకుండా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవి చాలా నెగ్లిజిబుల్ క్యాలరీస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మ్యామ్ ఐటమ్స్ మనకి? ఇది టొమాటోస్ అండి, క్యాప్సికమ్, అనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే ఓకే, గార్నిషింగ్ లెమన్ తో చేస్తున్నాం. లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవడానికి పెప్పర్. ఓకే ఓకే. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మీరు చెప్పారు ఇందాక, అంటే డైట్ చేసేటప్పుడే ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం అనేసి. కానీ డైట్ కాదండి, డైట్ చేయని వాళ్ళు కూడా ఫుల్ తినేసేసిన పొట్ట నింద తినేసేసిన అరిగించుకోలేకపోతా ఉన్నారు. మూమెంట్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో అలాంటి దానికి మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వర్కౌట్ చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ, కొంతమందికి డైజెషన్ అనేది చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఫైబర్ ఇంటేక్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అలాంటప్పుడు వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి కూడా, ఇప్పుడు ఒక పప్పు చేసుకుంటున్నాం అనుకోండి, దాంట్లో ఏదో ఒక గ్రీన్ వెజెస్ యాడ్ చేసేసుకోవచ్చు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్, పాలకూర పప్పు చేసుకోవచ్చు. అలాంటివి చేసుకుంటే ఏంటంటే ఇటు ఫైబర్ వస్తుంది, ఇటు ప్రోటీన్ కూడా వస్తుంది. బర్గర్లు ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది కదా? అవునండి, దాంట్లో చాలా తక్కువ ఉంటుంది కదా ఫైబర్, అండ్ మైదాతో అవన్నీ కూడా ఉంటాయి కదా. సో డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా స్లో అవుతుంది. మెడిసిన్స్, టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసిన కంటిన్యూగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటుందండి. ఒకసారి ప్రిపరేషన్ ఎట్లా అనేది అయితే చూద్దాం. ఫస్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, క్యాప్సికమ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫైబర్ ఉంటుంది ప్లస్ టేస్ట్ కొంచెం మనకి టాంజీ అండ్ స్పైసీ ఫ్లేవర్ ఇస్తుంది. టొమాటోస్ అనేది డైజెషన్ లో చాలా హెల్ప్ అవుతుందని చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం పేరెంట్స్ దగ్గర. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినొచ్చు అండి ఇది? టొమాటో కొంచెం తగ్గించాలండి, తగ్గించాలి. ఆనియన్స్ తల్లి చేయని వేలు ఉల్లి చేస్తుంది. అవునండి, ఆనియన్స్ దేంట్లో అయినా సరే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ప్లస్ మంచి కూడా ఆనియన్స్ చాలా. సలాడ్ చేసేసారు. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. అవునండి, తినడానికి కూడా హాయిగా ఉంటుంది. అంటే మనం సాల్ట్ అట్లాంటిది ఏదన్నా వేసుకోవాలా, అవసరం లేదండి? పెప్పర్ వేసుకోవచ్చు, మీకు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, జస్ట్ లైట్ గా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్పైసీ అయిపోతుంది. ఆల్రెడీ మనము క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాం కదా, లైట్ వేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం నిమ్మకాయ గార్నిషింగ్. ఎక్కువ మనకి ఏంటండి నిమ్మకాయ, సిట్రస్ ఫ్రూట్. సిట్రస్ ఫ్రూట్ కి మనకి అసిడిటీ కొంచెం బెటర్ గా ఉంటుందండి, అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని తాగితే నిజంగా వెయిట్ లాస్ అవుతారండి? చాలా మంది అంటూ ఉంటారు నిమ్మకాయ వల్ల కూడా, అంటే లెమన్ అండ్ హనీ వేసుకొని మార్నింగే తాగేస్తే వెయిట్ లాస్ లో అయితే హెల్ప్ అవ్వదండి. సైంటిఫిక్ రీజన్ తో కూడా మనకి అట్లాంటి హెల్ప్ ఏం అవ్వదు, బట్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్ తో హెల్ప్ అవుతుంది. ఓకే, మార్నింగ్ అలా తీసుకుని అలవాటు అయిపోయి అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఓకే ఓకే.
దీన్ని కోచుంబ్రా సాలెడ్ అని కూడా అంటారు. కుచుంబ్రా. ట్రై చేయండి ఒకసారి, చాలా సింపుల్ అండి. అసలు ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. బాగుందా? ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను మీతో పాటు. కూరల్ని అంటే ఇట్లా వెజిటబుల్స్ని అన్నిటినీ కూడా కూరలాగా వండుకొని తిన్నాం, కానీ ఇట్లా పచ్చిగా అయితే తినలేదు. కానీ ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మనం వెజిటబుల్స్ని కుక్ చేసేదానికంటే ఇట్లా తినడమే చాలా హెల్దీ అని చెప్పేసి విన్నానండి. హెల్దీ అనేది మన డెఫినేషన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఎక్కువ ఎన్ని రోజులు కన్సిస్టెంట్ గా ఎలా ఫాలో అవ్వగలుగుతున్నామో అలా చూసుకోవాలండి. వెజిటేబుల్స్ కొంతమంది ఉట్టిగా తినలేరు, అలాంటి వాళ్ళు కుక్ చేసి తిన్నా కానీ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, మనం రా వెజిటేబుల్స్ తినగలిగితే తినండి, అది మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చండి. ఈవినింగ్ తీసుకోవచ్చు రైస్ తో పాటు, జస్ట్ సైడ్ న సాలెడ్ ఫస్ట్. ఇప్పుడు మన రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, స్టార్టర్స్ లో సాలెడ్ ఇస్తారు, ప్లస్ మెయిన్ కోర్స్ ఏదైనా కానీ సాలెడ్ ఇస్తూ ఉంటారు కదా, అలా మనం ఇంట్లో చిన్నగా చేసుకొని తీసేసుకోవచ్చు. కీరా యూజ్ చేయొచ్చా ఇందులో? అంటే కీరా సెపరేట్ గా క్యారెట్స్ అలాంటివి కలిపి తినొచ్చు. ఈ కాంబినేషన్ బాగుంటది. రోజు ఒకే ఐటమ్ అని కాకుండా డిఫరెంట్ గా కూడా ట్రై చేయాలి. ఇంకోటి మనం క్యూకంబర్స్ అండ్ సాలెడ్ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ తీసుకుంటే సరిపోద్దండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ ప్రిఫరెన్స్ అండి. మినిమం అయితే మనం ఒక 300-400 grams ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటే బెటర్ ఎవ్రీ డే. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సృష్టి గారు వచ్చేసేసి డైట్ ప్లాన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మ్యామ్ నెంబర్ కూడా మేము స్క్రోల్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా కావాలి అంటే డైట్ ప్లాన్ కావాలన్నా, అదేవిధంగా ఫిట్నెస్ కోచ్ కూడా తను. సో ఏదైనా ఫిట్నెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అంటే జాయిన్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే సుమన్ టీవీ నుంచి ఈ వీడియో చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు కన్సల్టేషన్ ఫ్రీగా అయితే చేస్తారంటే, మీకు జస్ట్ ఫోన్లో మీకున్న ప్రాబ్లం ఏంటి, దీనికి ఎట్లాంటి డైట్ తీసుకోవాలనేది అయితే మీకు సజెషన్స్ ఇస్తారు. అది మీకు నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు. డెఫినెట్లీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.